జంగారెడ్డిగూడెం గోకుల తిరుమల పారిజాతగిరిపై వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం భక్త సంద్రంగా మారింది. ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకొని భక్తులకు స్వామివారు ఉత్తర ద్వారం గుండా దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు నల్లూరి రవికుమార్ ఆచార్యుల ఆధ్వర్యంలో స్వామివారికి పలు ప్రత్యేక పూజలు జరిపారు. అదేవిధంగా ఆలయ కార్యనిర్వహణ అధికారి మానికల రాంబాబు ఆధ్వర్యంలో భక్తులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా ఏర్పాట్లను చేశారు. జంగారెడ్డిగూడెంతో పాటుగా పలు ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు పారిజాతగిరికి చేరుకొని ఉత్తర ద్వారం గుండా స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. పోలీసులు ఆలయం వద్ద భారీ బందోబస్తు నిర్వహించారు. వైకుంఠ ఏకాదశి యొక్క విశిష్టతను ఆలయ అర్చకులు నల్లూరి రవికుమార్ ఆచార్యులు వివరించారు. కానుకలు మొక్కుబడి ఉండి వేసుకోవాలండి. గోవిందా గోవిందా కానుకలు మొక్కుబడులు ఉండే గోవిందా 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 వెంకటరమణ గోవిందా గోవిందా. ప్రతి శనివారం ఈరోజు మనకి వైకుంఠ ఏకాదశి అనగా దీన్నే ముక్కోటి ఏకాదశి అని కూడా వ్యవహరిస్తుంటారు. ఈ సంవత్సరం మనకి ఈ ముక్కోటి ఏకాదశి ఒక 3 విశేషాలతో కూడి రావటం జరిగింది. మనకి వెంకటేశ్వర స్వామి వారికి ప్రీతికరమైన శనివారము మరియు గీతాచార్యుడు శ్రీకృష్ణుడు అర్జునుడికి భగవద్గీత బోధించిన గీతా జయంతి రోజు మరియు దేవతలందరినీ ముక్కోటి దేవతలని స్వామి అనుగ్రహించే రోజు ముక్కోటి ఏకాదశి. ఈ విధంగా 3 విశేషాలు కూడా కలవటం ఈ సంవత్సరం శోభకృతనామ సంవత్సరం యొక్క ముక్కోటి యొక్క విశేషం. ఈ రోజు మనం వైష్ణవాలయాలలో ప్రాతకాలంలో బ్రాహ్మీ ముహూర్త సమయంలో స్వామివారిని ఉత్తరముఖంగా కనుక దర్శనం చేసుకున్నట్లయితే వారికి అందరికీ కూడా శ్రీమన్నారాయణ యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుందని భక్తుల విశ్వాసం. దానికి అనుగుణంగా మన పారిజాతగిరి ఆలయంలో కూడా ప్రతి ఏటా కూడా ఈ ధనుర్మాస ఉత్సవాల్లో వైకుంఠ ఏకాదశి విశేషంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా స్వామివారి యొక్క విశేష అలంకరణతో శ్రీరంగనాథ స్వామిగా స్వామి మూడు స్వామివారి యొక్క 3 రూపాల్లో మనకి ఇక్కడ దర్శనం అవ్వడం జరిగింది. భక్తులు జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంత భక్తులందరూ కూడా విశేష సంఖ్యలో స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయానికి వచ్చేసిన భక్తులందరికీ కూడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులందరికీ కూడా అన్నప్రసాద వితరణ అలాగే ప్రసాద వితరణ ఈ కార్యక్రమాలన్నీ కూడా వైభవంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న భగవద్భక్తులందరికీ కూడా కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వరుని అనుగ్రహం పరిపూర్ణంగా లభించాలని కోరుకుంటున్నాం.